నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బిగ్ బాస్ 9 తెలుగు ఊహించినంగా ఎలిమినేషన్ తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఇంకా ఫైనల్ వచ్చేసింది. బిగ్ బాస్ 9 బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది అంకానికి వచ్చేసింది. సుమారు 3 నెలలుగా కొనసాగుతున్న ఈ రియాలిటీ షోకు మరిన్ని రోజుల్లో ఎండ్ కార్డు పడుతుంది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల్ పైనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఇది లాస్ట్ ఫైనల్కి వచ్చేసిందండి. 3 నెలలుగా బుల్లితెర ప్రేక్షకులు ఈ బిగ్ బాస్ను చాలా ఆదరిస్తున్నారు. ఎందుకంటే నాగార్జున ఈ వ్యాఖ్యాతగా బాగా వ్యవహరిస్తున్నారు. ఈ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు కూడా ఒక సైడు మంచి కామెడీ కావచ్చు, రచ్చ చేయడం కావచ్చు, ఫైటింగ్లు కావచ్చు, చాలా ప్రేక్షకులకు ఇది మంచిగానే నడుస్తుంది. ఏమిటంటే ఈ బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు వచ్చేసింది. ఎవరు టాప్ 5లో నిలుస్తారు, ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ బయటకు వచ్చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏమంటే ఎవరు 5 మంది ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏమి అనేది కూడా ఇంకా ఊహించిన విధంగా ఉంది. ఇంకా ఇప్పటికే కళ్యాణ్ మొదటి ఫైనల్ లిస్ట్గా నిలిచాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో అదరగొట్టి మొదటి ఫైనల్ లిస్ట్ అయ్యాడు కళ్యాణే ఫైనల్ లిస్ట్కి వచ్చారు. అలాగే మిగిలిన వారు కూడా తమ శక్తి మేర ఆడి ప్రేక్షకులను మెప్పించారు. 13వ వారంలో ఎలిమినేట్లో ఊహించిన కంటెండెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నదే తెలుస్తుంది. మొదటి నుంచి హౌస్లో స్ట్రాంగ్గా ఉన్న కంటెండెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నదని తెలుస్తుంది. చూడండి, ఎవరు ఏమి అనేది మనం చూసుకోగలిగితే ఆమె ఎవరో కాదు, బిగ్ బాస్ హౌస్లో మొదటి నుంచి తన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది ఆమె ఎవరో కాదు, రీతూ చౌదరి. ఇప్పుడు ఈ అమ్మాయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తెలుస్తుంది. ఎందుకంటే హౌస్ నుంచి ఎలిమినేట్ అవునున్నది కూడా తెలుస్తుంది. ఈ వారం నామినేషన్లో 6 హౌస్మేట్స్ ఉన్నారు. 6లో సంజన లేదా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా రీతు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నదని తెలుస్తుంది. చూడండి, ఈ 6 మందిలో మన సుమన్ శెట్టి కావచ్చు, సంజన కావచ్చు బయట పోతుందని, ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ రీతూ చౌదరి అనుకోకుండా రీతూ చౌదరికి ఎలిమినేట్ అయ్యే ఛాన్సు కనిపించింది. ఎలిమినేట్ అయింది కూడా రీతూ చౌదరి. ఇంకా చూసుకుంటే హౌస్లో పవన్తో రాసుకు పూసుకు తిరుగుతూ కావాల్సినంత కంటెంట్ ఇస్తుంది రీతూ చౌదరి. ఎందుకంటే పవన్తో డిమాండ్ పవన్తో ఈ రీతూ చౌదరి రాసుకోవడం తిరగడం బాగా చాలామంది ఇచ్చింది. కానీ రీతూ చౌదరికి అనుకోకుండా ఇది ప్రేక్షకుల ఓటింగ్లో శాతం తగ్గడం వల్ల అది వచ్చింది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అవునున్నదని తెలుస్తుంది. నిజానికి ఓటింగ్లో రీతుకు బాగానే ప్రేక్షకులు సపోర్ట్ చేశారు. కానీ ఎక్కడో తేడా కొట్టి ఆమె ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. మొదటి నుంచి రీతుని బిగ్ బాస్ బాగానే సపోర్ట్ చేస్తూ వచ్చాడు. గేమ్ కంటే లవ్ ట్రాక్ ఎక్కువగా నడుపుతున్నది కూడా ఆమెకు సపోర్ట్ చేశాడు బిగ్ బాస్. కానీ గత కొన్ని రోజుల నుంచి ఆమె గేమ్ కంటే గొడవలు ఎక్కువ పడుతుంది. చిన్ననాటికి కూడా ఏడవడం కాస్త ఓవర్ అనిపించింది. దీంతో ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నదని తెలుస్తుంది. ఈ రీతూ చౌదరి ఎందుకంటే లవ్ అటాక్ చేయడం, రచ్చలు పడడం, ఎగరడం, ఊరికూరికనే పడడం. కానీ రీతూ చౌదరి ఫస్ట్లో బాగానే ఉండేది. కానీ రాను ఆమె యొక్క గొడవలు ఎక్కువ పడడం కూడా ఈ రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఈ రీతూ చౌదరిలో చూసుకుంటే ఈ 13వ వారం ఎలిమినేట్కి సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రారంభం నుంచి స్ట్రాంగ్గా ఉన్న కంటెండెంట్ ఎలిమినేట్ అయ్యాడంట. అదే సమయంలో మరో క్రేజీ కంటెంట్ పేరు వినిపిస్తుంది. అదే రీతూ చౌదరి ఎలిమినేట్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ బిగ్ బాస్ 9 సీజన్ 13వ వారం ఎవరు అత్యంత రసవత్తంగా సాగింది. టికెట్ టు ఫినాలేలో కళ్యాణ్ విన్నర్గా నిలిచిన విషయం
తెలిసిందే. ఈ సీజన్లో తొలి ఫైనలిస్టుగా కళ్యాణ్ నిలిచారు. దీంతో ఆయన కప్పు కొట్టేందుకు దగ్గరలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. కళ్యాణి ఈ బిగ్ బాస్లో విన్నర్ అవుతారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. 13వ వారం చివరికి చేరుకునింది. శనివారం నుంచి ఎలిమినేషన్ ఎపిసోడ్ని షూట్ చేస్తారు. దీంతో ఎలిమినేటర్పై కాల్కి వస్తుంది. ఎలిమినేషన్లో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకునింది. ఈ రీతు చౌదరి అనేది ఎలిమినేట్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది బిగ్ బాస్లో ఊహించని యొక్క విషయం. ఇంకా ఇది చూసుకుంటే మన ఈ బిగ్ బాస్లో కామన్ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇతడికి భారీ ఓటింగ్ ఉంది. ఈ కారణంగా అతడు గెలిచి చరిత్ర సృష్టించవచ్చు, లేదంటే రన్నర్ అప్ స్థానంతో సరిపెట్టుకోవచ్చు. ఇవేవీ కాకుండా సూట్ కేసు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరి కళ్యాణ్ ఏం చేస్తాడో ఏమనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈసారి కామన్ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి అతనే ఇన్నర్ అవుతారనేది కూడా మనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, లేదా రన్నర్గా నిలవచ్చు. కాబట్టి ఈ బిగ్ బాస్ 9 లాస్ట్ సీజన్కి వచ్చేసింది కాబట్టి ఇంకా ఊహించిని ఈ దాదాపు తుది అంకారానికి వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో ఎండకాటు పడుతుంది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ రీతు చౌదరి ఎలిమినేట్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. కామన్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు అతను బిగ్ బాస్ విన్నర్ అవ్వచ్చు అనేది కూడా తెలుస్తుంది. విన్నర్ అయినా అవ్వచ్చు, లేదా రన్నర్ అయినా అవ్వచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్కే ఎక్కువ అవకాశాలు, కామన్ మ్యాన్ పవన్ కళ్యాణ్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకు తెలుస్తుంది. ఈ 5 మంది రన్నర్లో నిలిచారు. మొత్తం 6గురిలో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అందరూ అనుకున్నారు. కానీ సంజన, సుమన్ శెట్టి సేఫ్ అయిపోయారు. రీతు చౌదరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిందనేది కూడా మనకు తెలుస్తుంది. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.